శ్రీ విష్ణు వైభవం ఛానల్కు స్వాగతం. భగవద్గీత ఎందుకు చదవాలి? మన జీవితానికి భగవద్గీత ఎందుకు అవసరం? మనందరికీ జీవితంలో ఒక కోరిక ఉంటుంది. నా జీవితం ప్రశాంతంగా ఉండాలి, నేను సరైన నిర్ణయాలు తీసుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, చివరికి నా జీవితానికి ఒక అర్థం ఉండాలి. కాని నిజ జీవితంలో ఏం జరుగుతుంది? ఒక సమస్య పరిష్కారం కాకముందే మరో సమస్య వస్తుంది. ఉద్యోగం గురించి ఆందోళన, డబ్బు గురించి ఆలోచన, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్తు గురించి భయం, ఆరోగ్యం గురించి ఆందోళన. ఇవన్నీ ఒకవైపు ఉంటే మన మనసులో జరిగే పోరాటం మరోవైపు ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఒకసారి ధైర్యంగా ఉంటాం, మరోసారి చిన్న సమస్యకే కుంగిపోతాం. అలాంటి సమయంలో మనకు ఒక ప్రశ్న వస్తుంది: ఇలాంటి జీవిత సమస్యలకు నిజంగా మార్గం చూపించే జ్ఞానం ఏదైనా ఉందా? అలాంటి జ్ఞానమే భగవద్గీత. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఎదుర్కొన్న సమస్యలు ఈరోజు మన జీవితాల్లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అర్జునుడికి భయం వచ్చింది, అయోమయం వచ్చింది, బంధువులపై మమకారం కలిగింది, తన కర్తవ్యాన్ని చేయాలా వద్దా అనే సందేహం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కేవలం యుద్ధం గురించి చెప్పలేదు, జీవితం గురించి చెప్పాడు. అందుకే భగవద్గీతను మనం ఎందుకు చదవాలి? మన జీవితానికి అది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమస్య వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి. జీవితంలో ఎన్నో సందర్భాల్లో నేను ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు 2 మార్గాలు కనిపిస్తాయి. ఏది సరైనదో అర్థం కాదు. మనకు నచ్చినది ఒకటి, మన బాధ్యత చెప్పేది మరొకటి. ఇలాంటి సమయంలో భావోద్వేగాలతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అర్జునుడికి కూడా ఇదే జరిగింది. అందుకే శ్రీకృష్ణుడు ముందుగా అతని అయోమయాన్ని తొలగించి ధర్మమేమిటో, కర్తవ్యమేమిటో, జ్ఞానంతో ఎలా ఆలోచించాలో బోధించాడు. భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు స్వయంగా తన అయోమయాన్ని తొలగించమని శ్రీకృష్ణుడిని శరణు కోరుతాడు. అలాగే 18వ అధ్యాయం 63వ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని వివరించిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెబుతాడు. అందువల్ల భగవద్గీత మనకు ప్రతి సమస్యకు రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వకపోయినా సరైన నిర్ణయం తీసుకునే వివేకాన్ని ఇస్తుంది. 2. ఫలితం గురించి ఆందోళన పడకుండా మన పని చేయడానికి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మనకు ప్రశాంతత ఉండదు. నేను విజయం సాధిస్తానా? ఒకవేళ విఫలమైతే ఇతరులు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూనే ఉంటాం. ఇక్కడ భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఒక గొప్ప సూత్రాన్ని చెబుతుంది. మన హక్కు కర్మ చేయడంలో ఉంది, ఫలితాన్ని పూర్తిగా మన చేతుల్లో పెట్టుకోలేం. అంటే ఫలితాన్ని పట్టించుకోకుండా పని చేయమని కాదు, మన బాధ్యతను శ్రద్ధగా, నిజాయితీగా చేయాలి. కానీ ఫలితానికి బానిస కాకూడదు. తర్వాత 2వ అధ్యాయం 48వ శ్లోకంలో సమత్వంతో కర్మ చేయమని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. ఈ ఆలోచన మన జీవితంలో ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. 3. విజయం, ఓటములను సమంగా స్వీకరించడానికి. మన జీవితంలో మరో పెద్ద సమస్య విజయం మరియు ఓటమి. విజయం వస్తే పొంగిపోతాం, ఓటమి వస్తే పూర్తిగా కుంగిపోతాం. పరీక్షలో తక్కువ మార్కులు, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం, వ్యాపారంలో నష్టం, ఒక అవకాశం కోల్పోవడం, ఇవన్నీ మన మనసును ప్రభావితం చేస్తాయి. శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 38వ శ్లోకంలో సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలను సమంగా చూసి కర్తవ్యాన్ని చేయమని బోధిస్తాడు. అంటే విజయం వచ్చినా మన పని కొనసాగాలి, ఓటమి వచ్చినా మన ప్రయత్నం ఆగకూడదు. ఈ సమత్వం మనిషిని మానసికంగా చాలా బలంగా చేస్తుంది.
4 కోరిక, కోపం, లోభం వంటి అంతర్గత శత్రువులను జయించడానికి. మన జీవితంలోని అన్ని సమస్యలు బయట నుంచి రావు. కొన్ని సమస్యలు మనలోనే ఉంటాయి. అతిగా పెరిగిన కోరిక, కోరిక నెరవేరకపోతే కోపం, ఇంకా కావాలనే లోభం, ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 62-63 శ్లోకాలలో విషయాలపై ఎక్కువగా ఆలోచించడం, ఎలా కోరికకు, కోరిక ఎలా కోపానికి, కోపం ఎలా మోహానికి, చివరికి మనిషి పతనానికి దారితీస్తుందో వివరిస్తాడు. అలాగే 3వ అధ్యాయం 37వ శ్లోకంలో కామం, క్రోధం మనిషికి శత్రువులుగా మారతాయని చెబుతాడు. అందుకే నిజమైన విజయం బయటివారిపై సాధించేది కాదు, ముందుగా మనలోని శత్రువులపై సాధించాలి. 5 మనస్సును మనకు మిత్రుడిగా మార్చుకోవడానికి. మనలోని ఈ సమస్యలన్నింటి వెనుక ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది మనస్సు. మనస్సు ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్యను కూడా ఆలోచించి పరిష్కరించగలం. మనస్సు కలతగా ఉంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. భగవద్గీత 6వ అధ్యాయం 5-6 శ్లోకాలలో మనిషి తనను తాను పైకి తీసుకురావాలని, తన మనస్సే తనకు మిత్రుడిగా లేదా శత్రువుగా మారవచ్చని బోధిస్తుంది. అలాగే 6వ అధ్యాయం 26వ శ్లోకంలో మనస్సు ఎటు వెళ్లిపోయినా తిరిగి ఆత్మవైపు తీసుకురావాలని చెబుతుంది. అందువల్ల మనస్సును మార్చుకోగలిగితే మన జీవితాన్ని కూడా మార్చుకోగలం. 6 కుటుంబం, ఉద్యోగం, బాధ్యతలను నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా జీవించడానికి. కొంతమంది అనుకుంటారు, ఆధ్యాత్మిక జీవితం కావాలంటే అన్నీ వదిలేయాలి. కాని భగవద్గీత అలా చెప్పదు. అర్జునుడిని కూడా తన కర్తవ్యాన్ని వదిలేయమని శ్రీకృష్ణుడు చెప్పలేదు. తన బాధ్యతను ధర్మబద్ధంగా నిర్వహించమని చెప్పాడు. 3వ అధ్యాయం 19వ శ్లోకంలో ఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయమని బోధిస్తాడు. అలాగే 3వ అధ్యాయం 30వ శ్లోకంలో తన కర్మలను భగవంతునికి అర్పించి మమకారం లేకుండా కర్తవ్యాన్ని చేయమని చెబుతాడు. అంటే కుటుంబంలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మన బాధ్యతలను భగవంతునికి అర్పణ భావంతో చేయవచ్చు. బాధ్యతలను ధర్మంగా చేయడం ఆధ్యాత్మిక మార్గం. 7 ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన మార్గాన్ని గుర్తించడానికి. ఇది ఈరోజు మనందరికీ చాలా దగ్గరగా ఉన్న సమస్య. మనకు ఉన్నదాన్ని చూసి సంతోషపడటం కంటే ఇతరులకు ఏముంది అని చూడటం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో చూస్తే ఎవరో విదేశాలకు వెళ్లారు, ఎవరో కొత్త కారు కొన్నారు, ఎవరో కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఎవరో గొప్ప ఉద్యోగం సాధించారు. అప్పుడు మనకు తెలియకుండానే ఒక ఆలోచన వస్తుంది, నేను ఎందుకు ఇలా లేను? ఇదే పోలిక. ఇది నెమ్మదిగా మన దగ్గర ఉన్న ఆనందాన్ని తీసుకుపోతుంది. ఎందుకంటే మన జీవితం ఎలా ఉంది అనే దానికంటే ఇతరుల జీవితం ఎలా ఉంది అనే దానితో మన జీవితాన్ని కొలవడం మొదలు పెడతాం. ఇక్కడ భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకంలో, అలాగే 18వ అధ్యాయం 47వ శ్లోకంలో స్వధర్మం గురించి బోధిస్తుంది. ఇతరుల మార్గాన్ని అనుసరించడం కంటే మన స్వభావానికి, మన సామర్థ్యానికి, మన బాధ్యతకు తగిన మార్గంలో నడవడం శ్రేయస్కరం. ఇది కేవలం ఉద్యోగానికి సంబంధించిన విషయం కాదు, మన మొత్తం జీవితానికి వర్తిస్తుంది. నీ ప్రయాణం నీది, నీ సామర్థ్యం నీది, నీ పరిస్థితులు నీవి, నీ బాధ్యతలు నీవి. అందుకే ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మనతో ఈరోజు మనం ఎలా ఉన్నామో పోల్చుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు మనం మంచి మనిషిగా మారామా? మన కోపం తగ్గిందా? మన సహనం పెరిగిందా? మన బాధ్యతను మరింత నిజాయితీగా చేస్తున్నామా? మన భక్తి పెరుగుతోందా? మనస్సు కొంచెం ప్రశాంతంగా మారిందా? ఇదే నిజమైన ప్రోగ్రెస్. నిన్నటి మనల్ని మనం అధిగమించడం ప్రోగ్రెస్. ఈ ఒక్క బోధనను నిజంగా ఆచరించగలిగితే అసూయ తగ్గుతుంది, అసంతృప్తి తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇప్పటికే ఉన్న జీవితాన్ని కూడా ఆనందించడం నేర్చుకుంటాం. 8
పని చేస్తూనే అంతర్గత శాంతిని పొందడానికి. మనలో చాలామంది అనుకుంటారు, ఈ సమస్య పూర్తయిన తర్వాత నేను ప్రశాంతంగా ఉంటాను. కాని ఒక సమస్య పూర్తయితే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. అందుకే భగవద్గీత మనకు ఒక గొప్ప జీవన విధానాన్ని చూపిస్తుంది. 5వ అధ్యాయం 10వ శ్లోకంలో కర్మలను భగవంతునికి అర్పణ భావంతో చేయడం గురించి బోధిస్తుంది. 5వ అధ్యాయం 12వ శ్లోకంలో కర్మఫలాన్ని త్యజించినవాడు శాంతిని పొందుతాడని చెబుతుంది. అంటే బయట మన బాధ్యతలను చేస్తూనే లోపల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి బానిస కాకుండా జీవించడం. 9. నిజమైన ఆనందం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. భగవద్గీత మనల్ని ఒకసారి ఆలోచించమంటుంది. నువ్వు వెతుకుతున్న ఆనందం నిజంగా బయట ఉన్న వస్తువుల్లోనే ఉందా? శ్రీకృష్ణుడు భగవద్గీత 5వ అధ్యాయం 21వ శ్లోకంలో బాహ్య విషయాలపై ఆధారపడని అంతరంగ ఆనందం గురించి బోధిస్తాడు. అలాగే 6వ అధ్యాయం 21వ, 22వ శ్లోకాలలో ఇంద్రియాలకు అతీతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని వివరిస్తాడు. అంటే గీత మనకు బయట ఉన్న ఆనందాన్ని పూర్తిగా తిరస్కరించమని చెప్పడం కాదు, కాని వాటినే మన జీవితానికి శాశ్వతమైన ఆనందానికి ఆధారంగా చేసుకోవద్దు. అవి మారిపోతాయి. వస్తువులు పోవచ్చు, పదవి పోవచ్చు, మనుషుల అభిప్రాయాలు మారవచ్చు, శరీరం కూడా మారుతుంది. అయితే మారిపోయే వాటిపై మన పూర్తి ఆనందాన్ని ఆధారపెడితే మన మనస్సు కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రతిరోజూ కొంత సమయం మనస్సును బయట విషయాల నుంచి వెనక్కి తీసుకుని భగవంతుని గురించి ఆలోచించడం, ఒక శ్లోకం చదవడం, భగవంతుని నామస్మరణ చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, మనకు లభించిన దానికి కృతజ్ఞత చెప్పడం. ఇలా చేస్తూ ఉంటే ఆనందం కోసం బయట ప్రపంచం మీద మన ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. అప్పుడు మనకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు. ముందుగా మన అంతరంగాన్ని తెలుసుకోవాలి. ఇక్కడి నుంచే భగవద్గీత మనలను ఇంకా లోతైన ప్రశ్న వైపు తీసుకువెళ్తుంది. అయితే ఆనందాన్ని అనుభవిస్తున్న నేను ఎవరు? అదే మన తదుపరి ప్రశ్న. 10. నేను ఎవరు? జీవితానికి అసలు లక్ష్యం మేమిటో తెలుసుకోవడానికి. ఇదే అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న. నేను ఎవరు? నేను ఈ శరీరమేనా? లేక ఈ శరీరంలో ఉన్న ఆత్మనా? ఈ జీవితం ఎందుకు వచ్చింది? మరణం తర్వాత ఏమవుతుంది? భగవంతునితో నా సంబంధమేమిటి? నా జీవితానికి అంతిమ లక్ష్యమేమిటి? భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకంలో శరీరంలో బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎలా వస్తాయో అలాగే ఆత్మ మరో శరీరాన్ని పొందుతుందని బోధిస్తుంది. 2వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆత్మ నిత్యమైనదని, నశించనిదని వివరిస్తుంది. ఇక్కడ నుంచి మన జీవితాన్ని చూసే దృష్టి పూర్తిగా మారుతుంది. మన జీవితం కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు, పేరు సంపాదించడం కోసం కాదు, మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మరియు చివరికి భగవంతునితో మన నిత్య సంబంధాన్ని తెలుసుకుని ఆయనను భక్తితో ఆశ్రయించడానికి. అందుకే భగవద్గీత చివర్లో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సంపూర్ణ శరణాగతికి పిలుపునిస్తాడు. అందుకే భగవద్గీతను ఎందుకు చదవాలి? సమస్యలు లేని జీవితం కోసం కాదు, సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే జ్ఞానం కోసం. విజయం మాత్రమే పొందడానికి కాదు, విజయం వచ్చినప్పుడు అహంకారం లేకుండా, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటానికి. ప్రపంచాన్ని మార్చడానికి కాదు, ముందుగా మనల్ని మనం మార్చుకోవడానికి. భగవద్గీత మనిషి రోజువారీ జీవితానికి నేరుగా మార్గం చూపించే ఒక అద్భుతమైన గ్రంథం. రోజుకు ఒక శ్లోకం చదవండి, దాని అర్థం తెలుసుకోండి. ఆ శ్లోకం మీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఆ రోజు ఒక్క బోధనను అయినా ఆచరించండి. అలా ఒక్క శ్లోకం, ఒక్క ఆలోచన
ఒక్క ఆచరణ రోజురోజుకి మనిషిని లోపల నుంచి మార్చగలదు. ఎందుకంటే గీతను చదవడం మాత్రమే కాదు, గీతను జీవించాలి. కోపం వచ్చినప్పుడు గీత గుర్తుకు రావాలి. భయం వచ్చినప్పుడు గీత గుర్తుకు రావాలి. విఫలమైనప్పుడు గీత గుర్తుకు రావాలి. విజయం వచ్చినప్పుడు కూడా గీత గుర్తుకు రావాలి. ఇతరులతో పోల్చుకోవాలనిపించినప్పుడు గీత గుర్తుకు రావాలి. జీవితంలో ఏం చేయాలో తెలియనప్పుడు గీతను ఆశ్రయించాలి. అప్పుడు గీత ఒక పుస్తకంగా ఉండదు, మన జీవితానికి మార్గదర్శిగా మారుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం మార్చలేము, కాని ఆ పరిస్థితులను ఎదుర్కొనే మన మనస్సును మార్చుకోవచ్చు. మన ఆలోచనలు మారితే మన నిర్ణయాలు మారతాయి. మన నిర్ణయాలు మారితే మన చర్యలు మారతాయి. మన చర్యలు మారితే మన అలవాట్లు మారతాయి. మన అలవాట్లు మారితే మన జీవితం మారుతుంది. అందుకే నిన్నటి మనకంటే ఈరోజు మనం మంచి మనిషిగా మారడమే నిజమైన విజయం. మన కోపం తగ్గిందా? మనలో దయ పెరిగిందా? మన బాధ్యతను నిజాయితీగా చేస్తున్నామా? మనస్సు ప్రశాంతంగా ఉందా? భగవంతునిపై మన విశ్వాసం పెరుగుతోందా? అదే మన నిజమైన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్. కాబట్టి అందుకే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. నేను భగవద్గీతను చదువుతాను, అర్థం చేసుకుంటాను, ఆచరిస్తాను. గీతను చదవడం జ్ఞానాన్ని ఇస్తుంది. గీతను ఆచరించడం జీవితాన్ని మారుస్తుంది. గీతను భక్తితో జీవించడం జీవితానికి పరమార్థాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుని బోధనను హృదయంలో పెట్టుకోండి. మీ జీవితాన్ని ధర్మం, జ్ఞానం, భక్తి మార్గంలో నడిపించుకోండి. ఈ వీడియోను చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోను షేర్ చేయండి. మీరు కూడా భగవద్గీత ప్రచార యజ్ఞంలో భాగస్వాములై శ్రీకృష్ణుని జ్ఞాన సందేశాన్ని మరింత మందికి చేరవేయండి. ఇలాంటి మరిన్ని భగవద్గీత, శ్రీమద్భాగవతం మరియు సనాతన ధర్మ బోధనల కోసం శ్రీ విష్ణు వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్పణమస్తు.